నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న ఏటిగట్లను పటిష్టం చేయాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఇరగవరం మండల పరిషత్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాలు. తేతలి, కంతేరు గ్రామాల్లో ఉత్తేజపరిచిన విద్యార్థుల ర్యాలీలు. తాడేపల్లిగూడెంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బులిశెట్టి. ప్రజలను ఆకర్షించిన 470 అడుగుల జెండా. సూర్యారావుపాలెం జిల్లా పరిషత్ విద్యార్థులకు బస్ పాసులను ఉచితంగా అందజేసిన తణుకు ఏపీ ఎస్ఆర్టీసీ బస్ డిపో. దాతలను అభినందించిన అధికారులు. దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సహకార సంఘాల లావాదేవీలను కంప్యూటరీకరించాలి. సంబంధిత అధికారులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి. పోలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. జీలుగుమిల్లులో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని గోదావరి నదికి ఆనుకుని బలహీనంగా ఉన్న ఏటికట్లను పటిష్టపరిచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నియోజకవర్గ పరిధిలో దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం జలవనరుల శాఖ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ గట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, రానున్న అక్టోబర్, నవంబర్ మాసాలలో వచ్చే అల్పపీడనాల కారణంగా అధిక వర్షాలు కురిస్తే గోదావరికి వరద వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. పంచాయతీలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 100 రూపాయల నుండి 250 రూపాయల వరకు ఇచ్చేవారు. ఇవి కనీసం టీ, కాఫీ ఖర్చులకే చాలని పరిస్థితి. సర్పంచుల వినతి మేరకు కోట ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున పెంచింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధులు సమకూర్చనుంది. గణతంత్ర ఉత్సవాలకు సైతం ఇదే విధంగా ఇస్తామని ప్రకటించింది. 5,000 లోపు జనాభా ఉంటే 10,000 రూపాయలు, ఆపై ఉంటే 25,000 రూపాయల వరకు అందనుంది. ఇదిలా ఉండగా ఈ వేడుకల విశిష్టత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహించాలని సర్పంచులకు ప్రభుత్వం సూచించింది. పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువలు, స్థానిక సంస్థల పాలన వంటి అంశాలపై వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించాల్సి ఉంది. వీటిలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములు చేయటం తప్పనిసరి. విజేతలకు బహుమతులు అందజేయాలి, మిఠాయిలు పంచిపెట్టాలి. స్వాతంత్ర సమరయోధులను, దేశ రక్షణకు పాటుపడిన వారిని, పారిశుధ్య కార్మికులను సంప్రదించాలి. పారిశుధ్యం గురించి మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన ఇరగవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు మండలంలో ఉన్న సమస్యలను చర్చించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం. ఇరగవరం మండలంలో 21 గ్రామాలని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఈ రెవెన్యూకి సంబంధించి చాలా రీసర్వేలో చాలా అవకతవకలు జరిగినాయి అనేది ఎక్కువగా వస్తున్నటువంటి కంప్లైంట్స్. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ సదస్సుల ద్వారా సామాన్య ప్రజలకి, రైతులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ
రెవెన్యూకి సంబంధించి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని అది 90 రోజుల్లో వాటిని 45 రోజులు మనకి సమస్యల స్వీకరణ, ఇంకొక 45 రోజులు వాటి పరిష్కారాన్ని చూపే విధంగా రెవెన్యూ సదస్సుల్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ ద్వారా పంచాయతీల ఆదాయం పెంచుకోవాలని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షులు కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ పంపన అంజిబాబు, ఇన్ఛార్జి ఎంపీడీఓ వెలగల రంగమ్మారెడ్డి, తహసీల్దార్ మేడిది సుందరరాజులు మాట్లాడారు. అలాగే ఆయా గ్రామాల సమస్యలను సభ్యులు ప్రస్తావించగా వివిధ శాఖల అధికారులు సమాధానమిచ్చారు. అనంతరం గోటేరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ పథకంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ములగ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, సర్పంచి జుత్తిగ గాయత్రులు పాల్గొన్నారు. తణుకు పట్టణ ప్రముఖులు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ మాజీ అధ్యక్షులు యలమర్తి నారాయణరావు చౌదరి 104వ జయంతిని ఈ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను తీర్చేందుకు స్వతంత్రానికి ముందే ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ స్థాపించిన ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందిందన్నారు. ఈ మేరకు యలమర్తి ఎక్కువ కాలం అధ్యక్షునిగా పనిచేసి వినియోగదారులకు అవసరమైన అనేక రకాల నిత్యావసరాలను అందుబాటులోకి తెచ్చి ప్రగతి పథంలో ముందుకు నడిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, సభ్యులు మల్లిన అరుణసారథి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుమ్మళ్ల హనుమంతరావు, తెలుగుదేశం పట్టణ నాయకులు కంటిపూడి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. తణుకు రూరల్ మండలం తేతలి గ్రామ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని చేతపట్టి ప్రదర్శన చేశారు. ఈ మేరకు తేతలి జాతీయ రహదారిపై మానవహారం చేసి ప్రతి ఇంట జాతీయ పతాకం ఎగరాలని నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సరెల్ల క్రాంతిప్రియ, న్యాయవాది భూపతరాజు సుబ్బరాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రధరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వందే మాతరం. బిల్డింగ్ ఏదైనా అక్కడనే బిల్డింగ్ నుంచి వస్తాను, మంచి ఫోటో ప్రెస్కి వెళ్తున్నాను. కాగా తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరోజు ముందుగానే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆరంభించారు. ఈ మేరకు 78 ఆకారంతో ఒదిగి జాతీయ జెండాలను చేబూనారు. ముఖ్యంగా స్వతంత్ర సమరయోధులను కీర్తిస్తూ వినూత్నంగా స్వాగతం పలికారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్రి పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జీవశాస్త్ర ఉపాధ్యాయులు బాపతు మదనగోపాలరెడ్డి సారథ్యం వహించారు. ఇందులో భాగంగా దేశభక్తిని రగిలించే నినాదాలిచ్చి విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో కూడా ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. హైస్కూల్ నుంచి ర్యాలీగా విద్యార్థులు గ్రామ వీధుల గుండా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కాట్నం పరిపూర్ణం, కార్యదర్శి శీలబోయిన శ్రీనివాస్, విద్యా కమిటీ అధ్యక్షులు వి గణపతులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం హెల్పింగ్ హ్యాండ్స్ మొబైల్ గ్రూప్ ఆధ్వర్యంలో తణుకు బుద్ధాల బ్లడ్ బ్యాంకులో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు విద్యార్థులు రక్తదానం చేయనున్నట్లు గ్రూప్ లీడర్ రెడ్డి సందీప్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లిగూడెంలో బుధవారం
470 అడుగులు పొడవుగల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దీనిని ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ఎస్వీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మెయిన్ రోడ్, ఓవర్ బ్రిడ్జి మీదుగా పోలీస్ ఐలాండ్ సెంటర్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు కొనసాగింది. మీటర్ల జెండాతో ఇవాళ ఊరేగింపు స్టార్ట్ అవుతోంది. దీనికి దాతలు, జెండా ఇచ్చిన దాతలు చలంచర్ల మాధవరావు గారు. దీన్ని ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. దేశభక్తి కనపరుచుకునే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా జెండాలు ఎగరేయాలి. ఇవాళ దేశభక్తిని కనపరచండి, అన్ని బిల్డింగ్ల మీద జెండాలు పెట్టవలసిందిగా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మరి మన దేశభక్తి తెలియజేసుకోవడానికి ఇది అవకాశంగా మీరందరూ మరి ఏబీపీ కార్యకర్తలు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున జెండా ఊరేగింపు పండుగ పెట్టి జనంలో ఎవరిని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టినందుకు ఏబీపీ కూడా నా తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పట్టణ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నాయకులు టి భోగేశ్వరరావు, కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.